వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా మన సొసైటీలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అసలు అవన్నీ చూస్తుంటే నిజంగా మనం సమాజంలోనే బతుకుతున్నామా అనే డౌట్ కూడా వస్తుంది. అసలు దీని గురించి వన్ బై వన్ ఒక్కొక్క టాపిక్ మాట్లాడడానికి మనతో పాటు నాగచంద్రికా దేవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, నేను బిఫోర్ మీకు ఒక వీడియోలో చూపించినట్టు ఒక తల్లి ఒక 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అనమాట. తన సొంత కొడుకే ఆమెని నాతో నువ్వు ఫిజికల్గా ఉండాలి, నా పక్కన వచ్చి పడుకో అని చెప్పి ఆవిడని ఫోర్స్ చేయడము. ఆమె నేను కన్నా నాయన, నిన్ను పెంచాను, నేను తప్పు ఇది అంటే ఆవిడని రక్తం వచ్చేలా కొట్టడము, కొరకడము. ఆవిడిప్పుడు కాలుతో తన్ని నా కొడుకుని ఉరి తీయండి అని చెప్పి ఆ కన్నతల్లి అడుగుతుంది. అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అసలు మన సొసైటీ ఎటుపోతుంది అంటే, ఇంట్లో కన్న తల్లికే రక్షణ లేనప్పుడు వాడు బయటకు వస్తే ఇంకెంతమందికి ఇంకెంత హామ్ చేస్తాడు. అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? అసలు ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏ తల్లి కూడా భరించాలన్నటువంటి సన్నివేశం అది. అసలు కన్న తల్లి అవును, అక్కడ ఈమె నా కన్న కొడుకు అని ఈమె అనుకుంటుంది, కానీ వాడు నా కన్న తల్లి అనేది వాడు చూడడం లేదు. అక్కడ ఒక ఆడది కనపడుతుంది మనకి. అక్కడ కళ్ళు మనకి ఆ పిల్లోడికి. ఇప్పుడు పిల్లలంతా ఎట్లా ఉన్నారు, చాలా ఘోరంగా తయారవుతున్నారు పిల్లలు. మరీ 10-15 years లోపల పిల్లలు ఈ సెల్ ఫోన్లలో చాలా రకాలుగా ఈ గూగుల్ అంతా కూడా వెతికి ఎలా రేప్ చేయాలి, ఎలా చంపాలి, ఇవే వెతికి చూసారు. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇంతకుముందు. చాలా మంది మాట్లాడుకున్నాం ఇట్లాంటివన్నీ కూడా. ఈ కన్న తల్లి మీద పడ్డం అనేది ఇది ఫస్ట్ సారి కాదు నందు. ఇది నేను చాలా సంవత్సరాల కిందట కూడా నేను ఒక సన్నివేశం, ఇది జరిగిన కథ. ఇది కూడా సైకాలజిస్ట్ నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చారనమాట. ఆవిడ దాన్ని మన ఈనాడులో మనకి సైకాలజీ ఇది వస్తుంది, దాంట్లో రాశారు. రాసి చూసి నేను తనకి ఫోన్ చేశా. ఏంటి సన్నివేశము, ఏంటి తల్లిని వాడు వాడుకోవడం ఏంటి, ఆవిడ ఎందుకు ఊరుకుంటుంది, ఊరుకొని మళ్ళీ వాడికి పెళ్లి చేయడం ఏంటి. జరిగింది ఏంటంటే, ఆవిడ భర్త ఒక ఎంప్లాయీ, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు పిలుచుకొచ్చుకొని రాత్రిపూట వాడు ఇంట్లోనే సిట్టింగ్ చేసేసి తాగేవాడంట. ఈవిడ వాళ్ళకి అన్ని చేసుకురావటము ఇవన్నీ ఉంటాయి కదా, ఏది తినటానికి అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడము. వాళ్ళు ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఈమెను వాడుకోవడము. భర్త ఒప్పుకొని స్నేహితుడికి భార్యను పంచేవాడు వాడు. ఇదంతా వాళ్ళ 12-13 సంవత్సరాల పిల్లడు చూసేవాడంట. వాడు కళ్ళతో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న స్నేహితులు ఏ రకంగా వాడుకుంటున్నారనేది ఆ పిల్లోడు చూసేవాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత హస్బెండ్ చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఈ పిల్లవాడు ఏం చేశాడంటే, వాడికి అక్కడ అమ్మ కనపడతలేదు. అందరి దగ్గర ఆవిడ నాన్ననే కాకుండా మిగతా వాళ్ళు కూడా అమ్మను ఇది చేశారు కదా, అది చూస్తున్నాడు ఈ అబ్బాయి. వీడు కూడా వాళ్ళ అమ్మ మీద చేయడం మొదలు పెట్టాడు. చేసిన తర్వాత అసలు ఆవిడ, నాకైతే అదే ఆశ్చర్యం, ఆవిడ ఎందుకు భరించింది వాడిని తన్నకుండా, వాడిని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా చేసి ఆవిడ భరించి, పైగాను వాడిని పెళ్లి చేసిందంట ఆమె వాడికి. మళ్ళీ ఎందుకంటే ఇంతోనన్నా వాడు వదిలేస్తాడు అనేసి పెళ్లి చేస్తే, వాడు పెళ్లి అయిన తర్వాత భార్య రూమ్ లోకి పోకుండా వాళ్ళ అమ్మ రూమ్ లోకి వచ్చినాడంట వాడు. అంటే అట్లా అలవాటు పడిపోయాడు. అప్పుడు ఆయన భార్య వచ్చే, ఎందుకు ఎంతసేపు నా భర్త రావడం లేదు రూమ్ లోకి వెళ్ళి చూసేటప్పటికి వాళ్ళిద్దరు మంచంలో ఉన్నారు. ఇది జరిగిన కథ. ఇది నా ఫ్రెండ్ చెప్పిన కథ ఇది అనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదో అన్ని గొడవ పెట్టుకోవడము, డైవర్స్ ఇవ్వడము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ తర్వాత జరిగినాయి అనమాట. ఆవిడ అదే చేసే పని ముందు తల్లే చేయొచ్చు కదా. ఇట్లాంటి తల్లులు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఆవేదన చూస్తుంటే వాడు నిజంగా అది ఏ తల్లి భరించాలంటే, అసలు వాడు ఎట్లా కొరికాడు, కొట్టాడు ఆమెని. అసలు ముందు ఒక మానవ మృగం కంటే వాడు ఎక్కువ నీచంగా వాడు ప్రవర్తిస్తున్నాడు వాడు ఆ ఏజ్ లో. వాడికి ఎందుకు తల్లిని వాడు అలా చూస్తాడో అర్థం కావడం లేదు నాకు కూడా. అసలు ఆవిడ నువ్వు తల్లిని చూడకుండా, అమ్మని చూడకుండా అందులో. కానీ ఇవాళ రేపు కూడా, అంటే ఆవిడని నేను అంటం లేదు, అమ్మలు కూడా ఈ పిల్లలకి ప్రేమ పంచడంలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు కూడా అసలు. ఎందుకంటే ఎంతసేపు ఇంతకుముందు కాలంలో తల్లులు బిడ్డల్ని ఎంత అపురూపంగా వాళ్ళని కన్న తర్వాత అమ్మమ్మలు, ఇంట్లో అమ్మలు, పిన్నులు అందరూ ఉండి వాళ్ళు పెంచడము చేయడము.
ఆ తర్వాత అమ్మ వాడికి అన్నం గోరుముద్దలు తినిపించడము, పక్కన పడబెట్టుకోవడము, వాళ్ళు కథలు చెప్పడము, స్నానం చేయించడం, తల్లి చేయించేది అప్పుడు. ఇవన్నీ కూడా ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది తల్లికి బిడ్డకు మధ్యలో, ఇవన్నీ సాన్నిధ్యం వల్ల. ఇప్పుడు అంత ఓపిక ఉందా తల్లికి? లేదు. ఎందుకు? ఎవరి లైఫ్లు వాళ్ళ వైపునే సంపాదన మీద పరిగెత్తారు. వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలా, పొద్దున్న స్నానం నుంచి వెళ్ళిపోవాలా, వర్కర్స్ని పెట్టడము, ఆ పని వాళ్ళు ఏ రకంగా ఉంటారో కూడా మనకు తెలియదు. వాళ్ళ మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయో తెలియదు, వాళ్ళు ఎట్లా వీళ్ళతో బిహేవ్ చేస్తుంటారో తెలియదు, ఆ పిల్లలు కూడా ఏ రకంగా ఉంటారో మారిపోతారో తెలియదు. అసలు బంధాలు, ఒక బంధము అనేది లేకుండా పోయింది ఇప్పుడు. తల్లేనే కాదు, తల్లి అంటే లేదు, తండ్రి అంటే లేదు, అక్క చెల్లెళ్ళు అంటే లేదు. రీసెంట్ గా నేను విన్నా, నేను అన్న చెల్లెలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని. తండ్రి అన్న కూతుర్ని రేప్ చేసినారు, అమ్మ చనిపోయింది, ఇద్దరిని చేశారు అని చెప్పేసి ఆ అమ్మాయి లాస్ట్ కు స్కూల్లో ఈ సెక్స్ గురించి కొంతమంది చెప్తూ ఉంటే అది విన్న తర్వాత తనకి ఏం జరిగింది అనేది అమ్మాయికి అప్పటి వరకు తెలియదు. అప్పుడు ఏడుస్తూ చెప్పింది అనమాట, ఏమని నా మీద ఇట్లా దారుణంగా మా తండ్రిను అన్న చేశారు అంటే. అప్పుడు అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో టెస్టులు చేయిస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడు అంటే ఈ సంబంధాల గురించి చెప్తున్నాను ఇక్కడ. తల్లిని అనేది, తండ్రి, అన్న, ఏదైనా కూడా ఇక్కడ బలి అయ్యేది ఎవరు? అమ్మ. అమ్మ కావచ్చు, ఆడది, అంతే కదా. అక్కడ అమ్మ, ఇక్కడ చెల్లి, ఒక అక్క, అందరు కూడా అక్కడ ఆడవాళ్లే బలవుతున్నారు కదా. అన్నిటికీ కూడా ఆ బాధ. అసలు ఇప్పుడు ఇంట్లో ఉండి కష్టంలో ఉన్నప్పుడు కన్నబిడ్డ తోడు వచ్చి మనం తోడుగా ఉంటాడు. కడవరకు అనుకున్న కొడుకు ఆమెను అంత దారుణంగా వాడు ఇది ఆ మనిషి చచ్చిపోయి ఉంటుంది. అక్కడే చంపాలి ఆమె అంటుంది కదా, మనం చంపేస్తాను నేను అని అంటుంది. చంపాలి, అక్కడ చంపేయాల్సింది. ఆమె జైలుకు పోయినా బాధ లేదు. కాలుతో తంతుంది, ఆటోలో కట్టి పడేసారు. మృగం లాగా ఉన్నాడు వాడైతే. తంతుంది, అది కాదు, అక్కడే చంపేయాలి. చంపడం అంటే వాడు నిజంగానే అప్పటికి ఒక నిమిషాల్లో ప్రాణం పోయి చంపుకుంటాడు వెదవల్ని. వాళ్ళు దిన్నం చస్తూ బతకాలిటోళ్ళు. అసలు మనకి ఇట్లాంటి చట్టాలలో మనకి ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. వాడిని జైలుకు వచ్చిపోతారు, మేపుతారు, కూర్చోబెడతారు. ఇంకా ఎవడో వచ్చి ఎవరన్నా రికమెండ్ చేసేస్తే వాడిని కొద్ది రోజులు పెట్టుకొని వదిలేస్తారు. ఇవి జరుగుతున్నాడు. ఎక్కడ నీకు శిక్షలు కఠినంగా ఉన్నాయి? కఠినంగా శిక్షలు లేవు, భయం లేదు ఎవరికి కూడా. మరి ఏముంది లేదా బయటకు వస్తాంలే అనే ఇదిలో ఉండి వాడు రెండో నేరం చేయడానికి కూడా ముందుకు వస్తున్నాడు. వాడు ఈరోజు తల్లిని వాడు అట్ చేసిన వాడు బయట ఆడవాళ్ళని వదులుతాడా? వాడు లేదు. మరి వాడిని ఏం చేయాలి? ఆ మృగాన్ని చంపేసేయాలి, ఉరి తీయాలి, అందరూ చూసేటట్టు. అందరూ చూసేటట్టు ఉరి తీయాలి అట్లాంటి విధవల్ని. అలా చేస్తే అన్న కనీసం స్ట్రిక్ట్ రూల్స్ పాస్ అయ్యి భయపడతారేమో అనిపిస్తుంది. అసలు చట్టాలు మన దేశంలో అసలు కఠినంగా లేవు, సరిగ్గా లేవు. రికమెండేషన్లు ఎవడన్నా వచ్చి రాజకీయ నాయకులు వచ్చి కల్పించుకుంటే వదిలేయటాలు, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఎప్పటికీ భయం లేదు, అందుకని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏముంది, కాసేపు పోతాం జైలుకు, బయటకు వచ్చేస్తాంలే అని అనుకుంటున్నారు. ఎవరైనా సరే, అది ఆడదు కావచ్చు, మొగోడు కావచ్చు, ఎవరైనా సరే. మరి అలా ఉన్నప్పుడు ఎవరికి భయం ఉంటుంది చెప్పు? వాడు ఎందుకు భయపడతాడు? వాడు అందులో ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు దొంగతనం వేరే, నగలు దొంగతనం చేసేది వేరే, ఆస్తులు దొంగలిచ్చేది వేరే, భూములు దొంగలిచ్చేది వేరే. కానీ ఆడదాన్ని దొంగలించడం ఇది. అందులో అమ్మ తత్వాన్ని దొంగలించడం వాడు, అసలు అమ్మని దొంగలించడం వాడు. అసలు ఏ తల్లి భరించరానిది, భరించరానిది కూడా. ఇప్పుడు జరిగిన సంఘటన సిగ్గుపడాలి సమాజం అసలు. అవును. అంటే ఇప్పుడు ఇలాంటి చూసినప్పుడన్నా కనీసం ఇంకా ముందు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయేమో అని చెప్పానన్నా పెంచేటప్పుడే వాళ్ళకి ఏది తప్పు ఏది రైటు అనేది బేసిక్, అసలు ఏది కరెక్ట్ అనేది కూడా నేర్పించాలి ఇప్పటి నుంచి అయినా అని చెప్పి నేర్పించాలి. ఇప్పుడు మన వీళ్ళు చదువుకునే పాఠాలలో కూడా చెప్తుంది, ఎప్పుడు ఇదే చెప్తాను. ఇప్పుడు అప్పుడు పూర్వకాలం ఉండే చదువుల్లో అన్నీ వాళ్ళు ప్రతిదీ ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఏది తప్పు ఏది అన్ని చెప్పడానికి. అంటే గురువులు కూడా అంత, గురువు అంటే కూడా అంత భయము భక్తి అన్ని ఉండేది. ఈ రోజు గురువు అనే దాని భయం ఉందా? టీచర్ అంటే భయం ఉందా? ఒక దెబ్బ వేయమని చెప్పు టీచర్ని, ఇంకొకటి ఏదైనా చెప్పమని వేరే చదువు చెప్పకుండా ఏదో చెప్తాంది ఇది అని చెప్పి మాట్లాడతారు. ఒక దెబ్బ వేస్తే ఇప్పుడు శిక్ష పిల్లలకు ఒక 2 నెలల దెబ్బ చురుగ్గా పడకపోతే వాళ్ళు మాట వింటారా? తెలియదు, వినరు. కానీ కొట్టకూడదు, ఒక రూల్స్ అవి కూడా. మళ్ళీ మంచి విషయాలు, పాఠాంశాలు కూడా అన్నీ
వాడు బతకడానికి వాడు ఎట్లా బతకాలా అంటే ఉద్యోగం చేసుకొని జీతం సంపాదించుకొని జీవితం జీవించే విధంగా ఉన్నాయి చదువులు తప్ప నీతి నియమాలు జీవితంలో ఎలా నడుచుకుంటే వాడు మంచివాడుగా బతుకుతాడనే చదువులు లేవు ఇప్పుడు అసలు అక్కడ కూడా. మరి ఏ రకంగా వాడికి చెప్తాడు? ఇప్పుడు నువ్వు ఒకవేళ టీచర్ గాడు నాన్న ఇది తప్పురా అని చెప్పింది అనుకో పోవే అనేటట్టు ఉన్నారు ఇప్పుడు పిల్లలు. అమ్మ చెప్తే కూడా అదే మాట అనేటట్టున్నారు. అంటే నీతి నియమము మంచి చెడు నిజాయితీ లేదు, ప్రేమ ఆప్యాయత బంధుత్వము, ఒక కుటుంబము, ఇది మన అమ్మ మన నాన్న లేదు, కుటుంబమే లేదు అసలు. ఎక్కడి నుంచి కుటుంబాన్ని మన ఫ్యామిలీ అని కన్సిడర్ చేయకపోతే ఇక బయట జనాలను ఎలా చూస్తారు మరి? అది ఇవన్నీ రావాలంటే ముందు మంచి కుటుంబం ఉండాలి, ఆ కుటుంబంలో అందరూ ఉండాలి, పద్ధతిగా బతకాలి, పద్ధతిగా ఉండాలి, ప్రేమలు పంచాలి, ఏ రకంగా బతకాలి ఆ రకంగా ఉన్నప్పుడే పిల్లలు కూడా మన మాట వింటారు. కానీ ఎవరికి ఎవరో యమదారి తీరేలాగా అయిపోయింది ఇప్పుడు. తండ్రి ఒక పక్క, అమ్మ ఒక పక్క, వాళ్ళు సంపాదించుకోవడం, రాత్రి అర్ధరాత్రి ఇంటికి రావడం, అవన్నీ కూడాను. లేకపోతే పిల్లలు నాన్న ఇంటికి వచ్చి, నాన్న తండ్రి అంటే ఒక ఇదే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు తండ్రిని చూసి వారానికి రోజు చూసేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే పిల్లలు వచ్చేటప్పటికి ఆయన బయటికి పోయింటాడు, బయట పిల్లలు నిద్రపోయి ఉంటారు వచ్చేటప్పటికి. ఈ రకంగా తండ్రికి బిడ్డలకు కూడా ఎటువంటి ఇది లేకుండా పోయింది ఇప్పుడు. ఎక్కడ వాడు కలుస్తున్నారు పిల్లలు కూడాను, తండ్రినా అని అంటే కూడా తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. ఎందుకంటే మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా అట్టే ఉన్నారు కదా, ఏ రాత్రులు పగులు పోవటము, పగులంతా నిద్రపోవడము, పిల్లలేమో పగులేమో స్కూల్కి పోతారు, ఆ పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చేందుకు తండ్రి ఏమో బయటికి పోతాడు, తండ్రి లేదు, తల్లి కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇంకా అమ్మ అంటే ఏముంది ఇక్కడ? అమ్మ అనే ఆప్యాయత, అమ్మ ఒడి, అమ్మ కొంగు, అమ్మ ఇంత ఉందండి, అమ్మ చీర కొంగు అని అంటే, అమ్మ కొంగు అంటే ఎంతో పేరు దానికి, అమ్మ కొంగుకి. దాని గురించి మంచి పాట కూడా ఉంది అమ్మ కొంగుకి. అన్నం తింటే అమ్మ ఆ కొంగుతో పిల్లలు మూతి దుడిసేది, చేతులు దుడిసేది. ఇప్పుడు కొంగు ఉంది అమ్మకి అసలు? లేదు, అమ్మకు కొంగులు లేవు, చీరలు లేవు అసలు ఇప్పుడు. ఇట్లాంటి ఏది అంటే నేను ఇట్లా అంటున్నానని కాదు, చిన్న విషయాలే ఇవన్నీ కూడాను. అంటే ఏమన్నా డ్రెస్ విషయాలు మాట్లాడద్దండి అంటారు, మా ఇష్టం అంటారు, అనకూడదు అట్లా అని అంటారు. కానీ మరి అది అక్కడి నుంచి కూడా వస్తుంది. మరి ప్రతిదీ నడవడిక కావచ్చు, మనం వేసుకునే బట్టలు కావచ్చు, మనం మాట్లాడే తీరు కావచ్చు, మనం చూపించే ప్రేమ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎన్ని కూడుకొని ఉండే కుటుంబ విలువలు కూడుకొని ఉంటాయి. మరి అది లేనప్పుడు పిల్లల్ని ఇలా చేశాడు అలా చేశాడు అంటే వాడు అట్లాగే చేస్తాడు. మరి అది ఏదేమైనా రూల్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉండాలి. అండ్ ఇలాంటి మంచి చెప్పగలిగే తల్లిదండ్రులకు కూడా విద్యా విధానం కావచ్చు, ఇంట్లో కుటుంబాలు కావచ్చు, పిల్లలను ఏ విధంగా ఉండాలి, తీర్చిదిద్దాలనేది ఇంట్లో పెద్దలకు తెలియాలి, స్కూల్లో టీచర్స్ కూడా రావాలి, పాఠాలు ఉండాలి. సరే.